నంద్యాల కోసం వైసీపీ వ్యూహం సిద్ధమైందా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీకి తొలి విజయం అందించేందుకు ప్లాన్ రెడీ చేశారా? వచ్చే ఎన్నికల కోసం నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ నంద్యాల కసరత్తు పూర్తి చేశారని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే ప్రశాంత్ కిషోర్ రాకతో ఏపీలో వైసీపీ చురుగ్గా కదులుతోంది. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను వైసీపీ నియమించుకుంది. ఇప్పటికే పని ప్రారంభించిన ప్రశాంత్ ముందుగా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఒక వ్యూహాన్ని రెడీ చేసినట్టు తెలుస్తోంది. భారీ మెజార్టీతో నంద్యాలను చేజిక్కించుకోవడానికి రూపొందించిన వ్యూహం గురించి పార్టీ అధినేత జగన్తో చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా ఇప్పటి వరకు చేసిన పనుల గురించి కూడా జగన్ కు వివరించినట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా నేతల గురించి జరిపిన పరిశీలనతో కూడిన నివేదికలపై కూడా దాదాపు గంట పాటు జగన్ తో ప్రశాంత్ చర్చించినట్లు నాయకులు చెబుతున్నారు. హెడ్ ఆఫ్ ది టోటల్ ట్రైనింగ్ యూనిట్ కాబట్టి ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఎవరు వెళ్తే బాగుంటుంది అనేది ఆయన చేస్తున్నాడు. సీరియస్ ఎక్సర్సైజ్ ఈజ్ గోయింగ్ ఆన్ ప్రశాంత్ కిషోర్తో సంబంధించి. నిన్న ఆయన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా గంట సేపు కూర్చున్నారు. ఏ విధాలుగా దాని ప్రోగ్రెస్ గురించి వాళ్ళిద్దరే 1-to-1 కూర్చొని మాట్లాడారు. మళ్ళీ త్వరలో మేము కూడా ఆయనతో కూర్చోబోతా ఉన్నాం. మాకు ఆ కార్యక్రమం ఒక పక్కన జరుగుతూనే ఉంది. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటించి సర్వేలు నిర్వహించాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నివేదికలు కూడా తయారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వైసీపీ ముఖ్య నేతలతో ప్రశాంత్ కిషోర్ సమావేశం కానున్నట్లు చెబుతున్నారు. జూలై 8-9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగబోతోంది. ప్లీనరీ పనులన్నీ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల్లో ఎవరికెంత బలం ఉంది, ఎవరిని నిలిపితే విజయ అవకాశాలు బాగుంటాయనే అంశాలపై దృష్టి పెడతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలుండాలి, తెలుగుదేశం పార్టీని ఏ అంశాల్లో దెబ్బతీయాలి, ఇందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలి వంటి అన్ని అంశాలపైన వైసీపీ నాయకత్వం దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతోంది.